తుక్కుగూడ అంటే అందరికీ తెలిసే ఉంది కదా, నెక్స్ట్ గచ్చిబౌలి. ఎందుకంటే సరౌండింగ్స్ లో మనకి విల్లాస్ అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ లో సరౌండింగ్స్ లో ఉన్న ప్రాపర్టీ అండి. సో మనకి ఈరోజు తుక్కుగూడ లొకేషన్ లో మనకి ఫ్లాట్స్ ఏంటి సేల్కి వచ్చాయి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి కంపెనీ డైరెక్టర్ నరసింహ సార్ మనతో ఉన్నారండి. సార్ మొత్తం మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్, నమస్తే. బాగున్నాను సార్, బాగున్నారా? సార్, మన వ్యూవర్స్ కి ఈ లొకేషన్ ఎక్కడ, ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ఫీట్ రోడ్ ఏంటి, అండ్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా డీటెయిల్ గా మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే మేడం, ఇది మీరు ఏదో మీకు ఇక్కడ చెప్పాను ప్రాజెక్ట్ అని చెప్పాను. ఈ తుక్కుగూడ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేడం. ఇది మీరు నా ముందు కనిపించే రోడ్ అంతా ఇది ఈసిటీ రోడ్ అంటారు. ఇది స్వాప్ సిటీ ఐడియా ఉంది కదా మీకు? ఈ స్వాప్ సిటీ రోడ్ ఇది మన నిలబడ్డ రోడ్ 100 ఫీట్ రోడ్, ప్రజెంట్ ఎక్స్టెన్షన్ 150 ఫీట్ రోడ్. ఇది ఆ రోడ్ లో మనం కన్స్ట్రక్షన్ చేయాలి మేడం. ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. మీకు ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ స్లాబ్ నడుస్తుంది ఆల్రెడీ. ఇది ఏంటంటే మీకు G+20 ఫ్లోర్స్ మేడం. G+20 ఫ్లోర్స్. ఫ్లోర్ కి 15 ఫ్లాట్లు వచ్చినాయి. ఈ 15లో ఒకటి మీకు 4 బెడ్రూమ్, మిగతా అన్ని కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్స్. మీకు అన్ని ఫ్లాట్స్ కూడా కార్నర్ లా ఉంటాయి. మీకు చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంతా కూడా. ప్రతి ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాట్ లా ఉంటుంది మీకు. అది ఒకసారి మీకు చూడండి. చూసిన తర్వాత ఇక్కడ మనం ఏదో కన్స్ట్రక్షన్ అని చెప్పాం కదా మేడం. ఇది ఆఫ్ అంటే మొత్తం My1 టెక్నాలజీ కన్స్ట్రక్షన్ కాదు. హాఫ్ వన్ వచ్చేసి బ్రిక్ వస్తుంది. ఇది లైట్ వెయిట్ బ్రిక్ వస్తుంది. ఇక్కడ నుంచి 20 ఫ్లోర్స్. మీకు ఏంటంటే 7 లిఫ్ట్ ఇచ్చాం. మీకు 2 సర్వీస్ లిఫ్ట్ ఇచ్చాం, 5 లిఫ్ట్లు ఏమో మీకు ఏంటి మన ప్యాసింజర్ లిఫ్ట్ ఇచ్చాం. ఓకేనా? దీని గురించి మీకు ఒకసారి మీకు సైట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూస్తాను. అయితే గైస్ విన్నర్ కదా లొకేషన్ అంతా డీటెయిల్స్. అయితే ఒకసారి ప్రాజెక్ట్ ని చూసుకుంటూ మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫైనల్ గా మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాము. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి టోటల్ గా మనకి 5 acres. అంటే దీంట్లో మనకి స్ప్లిట్ చేశారండి, ఒక టవర్ అనేది ఇచ్చారు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం నడుస్తున్న టవర్ గురించి మనం కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం సార్. మేడం ఇది మీకు చెప్పా కదా మేడం, సింగిల్ టవర్ అని చెప్పా కదా, 2.4 గుంటాస్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసే టవర్. ఇది మీకు G+20 ఫ్లోర్స్ అని చెప్పా కదా. ఈ B1 చూశారు కదా మేడం, ఫస్ట్ కింద వచ్చేసి B1. ఇది కంప్లీట్గా పార్కింగ్. B2 కూడా పార్కింగ్. కానీ B2 పార్కింగ్ ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక కార్బన్ పార్కింగ్ ఉంటుంది మీకు. అది ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పా కదా. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా ఎమ్యూనిటీస్, మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఎమ్యూనిటీస్ ఉంటుంది. ఇలా ఏంటంటే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, స్పా అండ్ ఎక్స్ట్రా ఇక్కడ మొత్తం అంటే మీ ఇక్కడ ఇచ్చింది 25+ ఎమ్యూనిటీస్ ఇచ్చాం కదా. ఆ 25+ ఎమ్యూనిటీస్తో పాటు గ్రౌండ్లో ఇంకో 5 ఫ్లాట్లు కూడా వచ్చినాయి. 2 బెడ్రూమ్ ఫ్లాట్ 5 వచ్చినాయి. అది ఈస్ట్ ఫేస్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ సేమ్ అన్ని మీకు 20 ఫ్లోర్స్. ఇప్పుడు మీకు నా ముందు కనిపించే టవర్ అవుతుందో ఇది మెయిన్ రోడ్ సైడ్. ఇది ఇవన్నీ కూడా మీకు 1 నెంబర్ ఫ్లాట్ అని చెప్పాను కదా. ఈ 1 నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది, అక్కడ 2, ఆ లాస్ట్ కార్ 10 వస్తుంది. ఇట్లా యూ షేప్ తిరుగుతుంది బిల్డింగ్. ఇది మీకు మధ్యలో అంతా కూడా మళ్ళీ చూడండి, ఆ మధ్యలో ఓపెన్ టు స్కై ఉంటుంది. అంతా మధ్యలో ఉంది కదా, అంతా ఓపెన్ టు స్కై. అక్కడ నుంచి మీకు 20 ఫ్లోర్స్ ఈ బిల్డింగ్. మీకు ఇంకేంటంటే ఫేజ్ 2 అని చెప్పే కదా, అది ఇంకా టైం పడుతుంది. ఇది 50% పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అంటే మీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 1-2 months అవుతుంది. ఇది కంప్లీట్ అవ్వడానికి మనకు రేరా వచ్చి 2030 వరకు ఉంది. కానీ మేమేంటంటే 2029 వరకు ఇదని ప్లాన్ చేస్తుంది. 2029 మిడ్గా ఇది మీకు అండర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే బుకింగ్ చేసుకున్న అంటే ఆల్రెడీ ఒక బుకింగ్స్ అయినాయి, కొన్ని 100 ఏవో బుకింగ్స్ అయినాయి. ఇప్పుడు ప్రధాన నిన్నటి వరకు మనకు తెలిసి మీకు ఐడియా ఉంటుంది కదా, సంక్రాంతి న్యూ ఇయర్ ఆఫర్ అని పెట్టి కొన్ని సేల్ చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి మంచి టైం. రియల్ ఎస్టేట్లో అంటే చాలామంది అనుకుంటారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు డౌన్ ఫాల్ అని చెప్తుంటారు కదా. అది కాదండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎప్పుడు డౌన్ ఫాల్ అనేది నేనైతే వినలేదు ఇప్పటిదాకా. నాకు ఒక ఎగ్జాంపుల్ 20 years ఎక్స్పీరియన్స్ మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నాకు ఉంది ఆల్రెడీ. రైట్, ఈ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైం నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మరిన్ని డీటెయిల్స్ మనం లోపల వెళ్ళి క్యాబిన్ లో మాట్లాడుతాం. ఓకే మేడం, రండి. అయితే ప్రాజెక్ట్ మొత్తం చూసారు కదా, ఎలా అనిపించిందండి? కన్స్ట్రక్షన్ అవుతుంటేనే అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా, క్వాలిటీ యూస్ చేశారు మన కన్స్ట్రక్షన్ మొత్తము. అండ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి ఓవర్ లుక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దీంట్లో టోటల్ గా ఎన్ని యూనిట్స్, మనకి ఎక్కడ ఎస్ఎఫ్టీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఎన్ని బిహెచ్కే అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సార్, అయితే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి దీంట్లో? ఇది మొత్తం మీకు ఒక ఫ్లోర్ కి 18 మీకు చెప్పా కదా మేడం. ఒక ఫ్లోర్ కి వచ్చేసి మీకు 15 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక 4 BHK, మిగతా అన్ని కూడా 3 BHK. ఓకేనా? ఎస్ఎఫ్టీ సైజ్ వచ్చేసి మీకు ఇక్కడ 1420, అంటే యాక్చువల్లీ మీకు 1683 నుంచి 2943 వరకు ఉంటాయి ఎస్ఎఫ్టీలు. ఇలా ఉన్నాయి ఎస్ఎఫ్టీస్. నేను చెప్పా కదా మీకు ఇది 4 BHK అనేది ఫ్లోర్ ఒకటే ఉంటుంది. అది వ్యూ
వ్యూ సైడ్ ఉంటుంది అది రోడ్డు ఓకే రోడ్డు వైపు ఉంటుంది అది. అచ్చా సో మీకు ఎమ్యూనిటీస్ గురించి చెప్పాము ఆల్రెడీ, అవును మీకు అప్రూవల్స్ గురించి కూడా చెప్పాలి కదా. అప్రూవల్స్ ఈ అప్రూవల్స్ అనేది ఏంటంటే మేడం హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. అవును సార్ ప్లస్ ఈ ఏదైతే మీ ఇంతకుముందు మీకు చెప్పిన్నాను ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు కంపెనీ గురించి మీరు అడిగారు, అవును ఈఏపిఎల్ అని అడిగారు. అవును ఈఏపిఎల్ అనేది యాక్చువల్లీ ఒక 25 years బ్యాక్ స్టార్ట్ అయిన కంపెనీ ఇది, ఓకే. రీసెంట్గా స్టార్ట్ అయింది కాదు. వీళ్ళకు కన్స్ట్రక్షన్లో మంచి అనుభవాలు ఉన్నాయి. ఓ, హైదరాబాద్ అండ్ బెంగళూరులో మంచి అనుభవాలు ఉన్నాయి, మంచి కన్స్ట్రక్షన్. మీకు గూగుల్ సెర్చ్ చేసి తెలిసిపోతుంది వీళ్ళ గురించి, రేటింగ్స్ ఏమున్నాయి కూడా ఇది క్లియర్గా. నాచారంలో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసిరు, నాచారం మల్లాపూర్ నాచారం మీకు ఐడియా చేసిరు వాళ్ళు. వీళ్ళకు క్రెడై అప్రూవ్డ్ ఉంది. అంటే క్రెడై అనేది యాక్చువల్లీ మీకు పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళకి మాత్రమే అసోసియేషన్ ఉంటుంది. ఓకే. ఇలా చిన్న చిన్న బిల్డర్స్ ఎవరికి అసోసియేషన్ ఉండదు. ఇదంటే టీజీ రేరాతో పాటు టీజీ రేరా హెచ్ఎండిఏతో పాటు మీకు క్రెడై అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కూడా ఇది మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఇంత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మేడం సో ఫైనల్ గా దీంట్లో చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నారు, అది కూడా ప్రైమ్ లొకేషన్ లో. ఆ రీజనబుల్ ప్రైస్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఉగాది స్పెషల్ ఆఫర్ అని కూడా అంటున్నారు. మేడం అంటే మన వ్యూవర్స్కి ఎవరికైనా కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఒకసారి మీరు ప్రాజెక్ట్ చూడండి. ఇక్కడ ఉన్న తుక్కుగూడ గురించి నేను చెప్పడం కాదు, మీరు ప్రతి ఒక్కరిని ఒకసారి ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉన్నది, జస్ట్ 1.5 kilometers దూరంలో ఉన్నాం మనం. అవును సార్ ఓకేనా. ఓఆర్ఆర్ తీసుకుంటే గచ్చిబౌలి పోవాలంటే మనకి ఎంత 15 to 20 minutes పడుతుంది డ్రైవ్. అవును ప్లస్ ఇక్కడ అంటే ఓఆర్ఆర్ కనెక్టివిటీతోని ఇస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి మేము కూడా ఎక్కువ పెద్ద కోడ్ చేయలేదు మేడం. రేటు కూడా మేము మీకు చెప్పింది ఆల్రెడీ 5,999 రూపాయలు చెప్పాము రేటు. అవును సో ఇది నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. మీకు ఇది మళ్ళీ చెప్పాను, అవును 100% నెగోషియబుల్ చేస్తా. భారీ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అంటే మీకు ఓ 4,000 3,000 డిస్కౌంట్ ఉండదు, ఓ 1,000 డిస్కౌంట్ చేయగలుగుతాను 100%. ఓ నైస్. మీరు రండి చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత మేడం ఉంటుంది, నేను మేడం మాట్లాడి మా గారి కంపెనీ డైరెక్టర్ మేడం ఇంకో మేడం ఉంటుంది, ఆవిడ నెంబర్ మీకు ఇస్తున్నాను నేను. ఆవిడనే మీతో మాట్లాడుతుంది, ఆవిడనే క్లోజ్ చేస్తుంది. ఏమైనా ప్రైస్ విషయాల డౌట్స్ వస్తే నేను ఇక్కడే ఉంటాను, 24/7 మీకు అవైలబిలిటీ ఉంటాను నేను. ఓ నైస్. ఓకేనా. వీకెండ్స్ మాత్రం కొంచెం బిజీ ఉంటుంది, ఎందుకంటే జనాలు ఉంటారు వచ్చి. మీరు వీక్ డేస్ వస్తే ఇంకా మీకు ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మంచి ఫ్లాట్ ఇవ్వగలుగుతాను. కార్నర్స్ ఈస్ట్ ఇంట్లో ఉన్న ఫ్లాట్స్ కూడా మీకు చెప్తా. సైజులు అన్ని కూడా మీకు చెప్పా కదా సైజులు ఆల్రెడీ. ఈ ఫేస్ అని కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉన్నాయి ఫ్లాట్స్. నార్త్ ఒకటి ఉంటుంది, మిగతా కూడా ఈస్ట్ వెస్ట్ ఉంటాయి ఫ్లాట్స్. ఓకేనా. ఓకే మేడం. సో గైస్ విన్నారు కదా. అండ్ తుక్కుగూడ అంటే మనకి సరౌండింగ్స్ లో కోట్లలో వెళ్ళిపోతున్న విల్లాస్ కానీ అటువంటి ప్రైమ్ లొకేషన్ లో కేవలం 5,999 per SFT అంటున్నారు. అండ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారండి, నెగోషియబుల్. ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ కి విజిట్ అయ్యి మన ఛానల్ నేమ్ కానీ అండ్ అలాగే డైరెక్ట్ నరసింహ సార్ తో కనెక్ట్ అయ్యారంటే మనకి చాలా భారీ డిస్కౌంట్ కూడా ఇస్తానంటున్నారు. మరి ఎందుకు డీలే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.